బిగ్ బాస్ డే 12 ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం జరిగిన పోటీలో కల్పన, శివబాలాజీ, ప్రిన్స్ పాల్గొన్నారు. అసలు టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో 3 గుర్రాలను ఏర్పాటు చేసి ఎవరు ఎక్కువసేపు దిగకుండా స్వారీ చేస్తారో వారే గెలిచినట్టు బిగ్ బాస్ చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే బజర్ మోగిన ప్రతిసారి మిగతా కుటుంబ సభ్యులు గుర్రం మీద స్వారీ చేస్తున్న వాళ్ళకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగించాలి. అలా నీళ్లు తాగుతూ గుర్రాన్ని స్వారీ చేస్తూనే ఉండడం బాగా ఛాలెంజింగ్ గా ఉండడంతో ఎవరు గెలుస్తారా అని ఆసక్తికరంగా పోటీ జరిగింది. ఇక శివబాలాజీ, కల్పన, ప్రిన్స్ గుర్రాలు ఎక్కేశారు. బజర్లు మోగుతూనే ఉన్నాయి. మిగతా కుటుంబ సభ్యులు బజర్లు మోగిన ప్రతిసారి నీళ్లు తాగిస్తూనే ఉన్నారు. గంటలు గడుస్తున్నాయి. ముగ్గురు కూడా పోటాపోటీగా పోరాడుతూనే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత శివబాలాజీ చెస్ట్ కింది భాగంలో నొప్పితో బాధపడ్డారు. దాంతో ఆయన పోటీ నుండి విరమించి బాత్రూమ్ వైపు పరుగు తీశారు. ఇక మిగిలింది కల్పన, ప్రిన్స్ కాబట్టి ఇంకెవరు గెలుస్తారు అని చూస్తుండగా మిగతా కుటుంబ సభ్యులు కల్పనని పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నారు. ఆమె ఆల్రెడీ కెప్టెన్సీ చేశారు కదా, ఆమె కెప్టెన్ గా ఉండాలనే పంతం ఏంటి, ఎందుకు పోటీ నుండి విరమించట్లేదు, ప్రిన్స్ అంటే ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి తాను పోరాడుతున్నాడు అని ఒకళ్ళకొకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయినా కానీ కల్పన మాత్రం ఆమె ఏజ్ ని కూడా మర్చిపోయి పంతానికి పోయి పోరాడాలని చూసినప్పటికీ ఆఖరికి పోటీ నుండి విరమించారు. దాంతో ప్రిన్స్ విజేతగా నిలిచి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ అయ్యారు. ఈ తతంగం మొత్తం ఒక ఎత్తైతే ప్రిన్స్ అర్చనకి లైన్ వేయడం ఒక గమ్మత్తు. ప్రిన్స్ అర్చనని చూసి ఫీల్ మై లవ్ అని పాట పాడాడు. అర్చన నవ్వుతూ చూస్తుండిపోయింది. ఇదంతా చూస్తున్న హరితేజ మీరిది గమనించారా అని అందరికీ వాళ్ళిద్దరి గురించి చెప్పింది. చూద్దాం ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్తుందో.